అస్మత్ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట ఏమిటో తెలుసుకుందామా? ఇద్దరు వ్యక్తులు ఒక నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారిని ఒడ్డున ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఎలా కాపాడాలో తెలియక ఆందోళన పడుతున్నారు. ఇంతలో ఆ వ్యక్తుల్లో ఒకరికి పెద్ద దొంగ కనిపించింది. దాన్ని అతను గట్టిగా పట్టుకున్నాడు. రెండో వ్యక్తి చుట్టూ వెతికితే ఒక తాడు కనిపించింది. అతను దాన్ని అందుకున్నాడు. ఒడ్డు వైపు విసిరాడు. అక్కడే ఉన్న జనం దాన్ని పట్టుకున్నారు. ఆ తాడు దొంగలా దృఢంగా లేదు. చాలా దుర్బలంగా గట్టిగా లాగితే తెగిపోయేలా ఉంది. కానీ దాన్ని ఒడ్డున ఉన్నవాళ్ళు మెల్లగా లాగారు. తాడు చివర ఉన్న వ్యక్తిని ఒడ్డుకు చేర్చారు. పెద్ద దొంగ ఉన్న వ్యక్తి దాన్నే అంటిపెట్టుకొని ఉన్నాడు. ఉధృతంగా ఉన్న ప్రవాహం అతన్ని దిగువకు లాక్కొని పోయింది. మనకు ప్రాపంచికమైన ఆనందాలు, డబ్బు, పేరు, ప్రతిష్టలు, ఆడంబరాలు దొంగల పెద్దవిగా కనిపిస్తాయి. కానీ అవేవి మనల్ని రక్షించలేవు. రక్షణ సూత్రం ఎప్పుడూ సన్నటి తాడులానే ఉంటుంది. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే మనల్ని కాపాడేది ఏది మన కళ్ళకు కనిపించదు. దాన్ని మనం సృష్టించలేం, అనుభూతి చెందలేం. అదే అంతిమమైన సత్యం. అది ఎప్పుడూ అగోచరంగానే ఉంటుంది. ఆ సత్యాన్ని గ్రహించి దాన్ని నమ్ముకుంటే మనల్ని కాపాడుతుంది. ప్రాపంచికమైన వాటి మీద ఆధారపడి అవే నిత్యం అనుకుంటే నిస్సహాయతలో, దుఃఖంలో మునిగిపోక తప్పదు. కాబట్టి ఏది సత్యమో, ఏది మనల్ని కాపాడుతుందో తెలుసుకోవాలి. దాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. లౌకికమైన వస్తువులను, సంపదను నమ్ముకున్న వ్యక్తి నాశనమైపోతాడనేది ప్రకృతి సూత్రం. భగవంతుడి మీద విశ్వాసమే మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.